లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈరోజు మనం ఖమ్మంలోని రాఘవయ్య నగర్లో రోడ్ నెంబర్ 4లో ఉన్నామండి. సో ఈరోజు ఏకాదశి సందర్భంగా చాలా పవిత్రమైన దినం కాబట్టి దీని సందర్భంగా ఇక్కడైతే హనుమాన్ చాలీసాతో పాటు అంటే ఈరోజు ఏకాదశి అండ్ మంగళవారం ఆ రెండు కలిసి వచ్చాయి. దాని సందర్భంగా ఇక్కడైతే హనుమాన్ చాలీసా, దాంతో పాటు మన ఎవరైతే సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా గారు ఉన్నారో ఆయన 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా కూడా ఇక్కడ ఈ నగర సంకీర్తనలో భాగంగా ఇక్కడున్న అయితే ఇక్కడ ఒక భజన బృందం ద్వారా ఇక్కడైతే భజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఈ భజనలో భాగంగా శ్రీ సాయి బాలాజీ భజన బృందం ప్రవీణ్ గారు ఉన్నారు, వాళ్ళది ప్రకాష్ నగర్ అన్నమాట. సో వాళ్ళైతే ఇక్కడ ఈ భజనకి నిజంగా ఈ కార్యక్రమానికి అయితే ఒక గొప్ప అంటే ఎలా అంటే ఒక భక్తి భావాన్ని అయితే తీసుకొచ్చారు. వాళ్ళ భజనలతో కానీ పాటలతో కానీ నిజంగా అండి భక్తులందరూ కూడా మైమర్చిపోయారు వాళ్ళ పాటలు వింటూ కూడా. అసలు ఈ భజన బృందం గారు ప్రవీణ్ గారు ఇప్పుడు ఇక్కడ ఉన్న నిర్వాహకులు అందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళని ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే అండి, ఇప్పుడు నార్మల్ గా మీరు ఈ భజనలు కార్యక్రమాలు చేస్తారుగా, ఇప్పటి వరకు ఎన్ని చేశారు మీరు సుమారుగా? సుమారు అండి కొన్ని వేలల్లో ఉంటాయండి, వేలల్లో ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి కూడా మేము భజనలో చేస్తున్నాం ఉన్నాం. యాక్చువల్గా సొంతూరు మా డోన్ ఇక్కడ కాదు. యాక్చువల్గా మ్యారేజ్ 11 ఇయర్స్కి ఖమ్మంలో ఉంటున్నా. ఖమ్మంలో ఉండుకుంటే మొత్తం కార్యక్రమాలు ఏంటంటే రెగ్యులర్ కార్యక్రమాలు ఏంటంటే ప్రతిరోజు కూడా భజన అనే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మనకేంటంటే సోమవారం అయితే శివాలయం, మంగళవారం హనుమాన్ చాలీసా, అట్లా బుధవారం ఇప్పుడు అయ్యప్ప అట్లా, గురువారం ఇప్పుడు బాబా, శుక్రవారం అమ్మవారి భజనలు, శనివారం వెంకటేశ్వర భజనలు, అట్లా రెగ్యులర్గా అనమాట. ఏంటంటే మాకు హనుమాన్ చాలీసా భజనలు అనేది ఖచ్చితంగా ప్రతిరోజు కంపల్సరీ చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం అనమాట. ఖచ్చితంగా 100%. నార్మల్ గా ఈ భజన కార్యక్రమాలు ఏమైనా లోకల్ గానే ఉంటాయి లేదంటే నాన్ లోకల్ లో కూడా? నాన్ లోకల్ వస్తాయి మేడం. నాన్ లోకల్ కూడా ఎట్లా అంటే హైదరాబాద్ వరకు వెళ్తాం, హైదరాబాద్ షిరడి వరకు కూడా వెళ్తుంటాం అనమాట. అన్ని హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ అన్ని ఊర్లో త్రూ తెలంగాణ ఆంధ్ర మొత్తం కూడా కవర్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు అన్ని ఊర్లు మేము చేసి ఉంటాం భజనలు మొత్తం కూడా కంప్లీట్ ఏంటంటే అన్ని ప్రతి చోట ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా కూడా పెట్టుకుంటుంటారు. కాబట్టి ఇక్కడ వస్తారు, వాళ్ళ ఊరోళ్ళు వస్తారు, చూస్తారు బాగుందని చెప్పేసిన తర్వాత మనకేంటంటే మళ్ళీ మాకు చెప్తారు అనమాట. చెప్పగానే హైదరాబాద్ వెళ్తాం, అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు కదా. అంటే మీ గ్రూప్ ని ఇలా పలానా గ్రూప్ ఉన్నారు, ప్రవీణ్ గారు ఉన్నారు అని ఎలా అప్రోచ్ అవుతూ ఉంటారు జనాలు మిమ్మల్ని? ఏంటంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి మామూలుగా. మనకి ఏంటంటే యాక్చువల్ మనం చెప్పాలంటే అండి అయితే అండి మనకి ఏంటంటే అండి మాకు ఒక ఫ్లెక్సీ కానీ ఐడి కార్డు ఉన్న ఏముండదండి. ముఖ్యంగా ఏంటంటే తిరుపతి లడ్డు ఎంత పవర్ఫుల్ స్వామి వారిది, 7 కొండల వారిది ఇక్కడ ఎంత పవర్ఫుల్. నేను ఒక స్వామి యొక్క స్టూడెంట్ అనమాట. సత్యబాబా మాకు ఏంటంటే మా గురువు అనమాట. మొత్తం కూడా చిన్నప్పటికెళ్ళి మా మమ్మీ డాడీ మొత్తం ఆయన తండ్రిని పెంచాం కాబట్టి ఆయన నామం గట్టి పట్టుకొని ముందుకు వెళ్తున్నాను అనమాట. నేనేంటంటే నా కారణం మెయిన్ ఏంటంటే అసలు ఏమీ లేని వాళ్ళకి ఉపాధి చూపెడుతున్నాం అనమాట. మనం ఒక భజన చేస్తే ఏంటంటే 8 కుటుంబాలకు అన్నం పెడుతున్నాం. అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు ప్రపంచంలో ఏది కూడా. ఏంటంటే ఒక భగవన్ నామం వల్ల ఏంటంటే ఒక 10 మందికి అన్నం పెట్టే మనకు స్వామి మన శక్తిని ఇచ్చింది కాబట్టి దానిలో మించిన ఇంకో ఆనందం ఏది చేసినా రాదని నేను బాగా నమ్ముతాను అనమాట. అయితే ఈ రోజుల్లో మనం చూసుకుంటే అందరూ కూడా యూట్యూబ్ లో పాటలు పెట్టుకోవటం, వీటిని పెట్టుకునే మాక్సిమం అలాగే కవర్ చేస్తున్నారు, అవునా కదా? ఈ భజన బృందం ద్వారా పెట్టించుకుంటే లైవ్ షోస్ ఏంటంటే చాలా తక్కువగా ఉన్నారు. ఎవరు చేసుకున్నా కూడా ఫోన్లలో పెట్టేసుకుంటున్నారు, దానికి స్పీకర్ కనెక్ట్. సో దీని వల్ల మీకు ఎలా ఏమైనా ఇబ్బందులు అలాంటివి ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా? మనకి ఇబ్బందులు అంటే ఏం లేవు మేడం గారు. ఎందుకంటే మేడం మన టాలెంట్ ఉంటే మేడం ఖచ్చితంగా వెతుకుని మన దగ్గరకు వస్తారు మేడం గారు. అదేంటంటే మేడం గారు ఇప్పుడు మనకి మామూలుగా యూట్యూబ్ అన్నది ఇవన్నీ కూడా ఏంటంటే మేడం గారు మాక్సిమం ఒక 10 years బ్యాక్ అట్లా వచ్చినాయి. మనకి ఏంటంటే మన చిన్నప్పటికి ఏంటంటే నేను 43 ఏజ్. ఇప్పుడు నాకు నేను స్వామి ఒక భక్తుడి, స్వామి స్టూడెంట్. నేను ఆయన పట్టుకొని నామం పట్టుకుంటే మా నాన్నగారు అందరి ప్రచారం అన్ని ఊర్లు చేసుకుంటూ పోతున్నాం. ఏంటంటే ఆయన వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ గా సుమారు 170 countries లో స్వామి పేరు అంటే తెలియదు. స్వామి స్టూడెంట్ అన్నా, స్వామి యొక్క పాట అన్నా కానీ అట్లా పవర్ వెళ్ళిపోద్ది అనమాట. ఏంటంటే అట్లా వేవ్ లో వెళ్ళిపోద్ది అనమాట. అంతకన్నా మించి మాకు ఇంకో ఆనందం ఇంకా ఉంటుంది మనకి. అంటే మీరు ఇలాంటి భజన కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల వల్ల ఎంత వరకు వెళ్ళగలదు? అంటే హిందుత్వాన్ని మీరు కాపాడాలి, భక్తి భావాలు ఎంత వరకు రీచ్ అవుతున్నారు? ఇప్పుడు 100% మేడం ప్రతి ఒక్క వాళ్ళు ఎట్లా మేడం మన సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి. కంపల్సరీ ఏంటంటే సనాతన ధర్మం మన ఒక హిందూయిజాన్ని మనం హిందూ అంటే అసలు ఏంది, అసలు ఎందుకు పూజ చేయాలి, ఎందుకు తులుసుకోవడం మొక్కాలి, ఎందుకు తులుసుకోవడం నీళ్లు పోయాలి, ఎందుకు సూర్య నమస్కారాలు చేయాలి, ఎందుకు ఒక హారతి మనం ఎందుకు మన భజన అయిపోయి మనం హారతి ఇచ్చాం కదా, ఎందుకు అసలు హారతి తీసుకోవాలి, దానివల్ల ఏమొస్తుంది మనకి పాజిటివ్ అని మనం ఎనర్జీ వస్తే నెగిటివ్ మొత్తం పోతుంది అనమాట. దానివల్ల మనకి ఎందుకు నిజంగా పెంచుకుంటూ పోవచ్చు అనమాట. సో అంటే ఇప్పుడు ఇక్కడైతే హనుమాన్ చాలీసా జరిగింది, సాయిబాబా భజనలు కూడా జరిగాయి. సో భక్తులు సందర్భానుసారంగా అంటే మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి మీరే సలహాలు ఇస్తారా? అంటే మీరు ఇలా పెట్టుకోండి అంటారు, లేదంటే భక్తులే మా ఇంట్లో ఇలాంటి కార్యక్రమం ఉంది మీరు రావాలని అంటారా? కంపల్సరీ ఏంటంటే మన ఒక నెంబర్ నుంచి తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే మన అడుగుతారు
మాకు ఇలా హనుమాన్ చాలీసా చేయాలంటే మేము చెప్తాం, మా టీం అంతా ఉంటారండి, ఖచ్చితంగా హనుమాన్ చాలీసా వచ్చి చేస్తామండి. మీరు ఇలా మొత్తం చేసుకుంటే కనుక దాని ఒక ఆనందం వేరుంటుంది. మామూలుగా ఇప్పుడు మనం మౌత్ పెట్టి పాడిందని మొదలు పెట్టి చాలా తేడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే చెప్పాం కదా, మన ఇప్పుడు బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందులు ఉన్నా కూడా పెట్టుకుంటారు అనమాట. ఏంటంటే చెప్పాం కదా, నెగిటివ్ అనేది మొత్తం వెళ్ళిపోయి పాజిటివ్ అనేది మొత్తం వస్తుంది అనమాట. స్వామి యొక్క శక్తి ఏంటంటే వాళ్ళకి వస్తుంది అనమాట కంప్లీట్గా. స్వామి యొక్క నామం చెప్పడం వల్ల ఏంటంటే మన రోమరోమాల రామనామం ఎలాగైతే మనకి ఉంటుందో మనకి నరనరాలు వస్తుంది కాబట్టి దానివల్ల కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్తుంటారు అనమాట. కార్యక్రమాలు మొత్తం కూడా ఏంటంటే దాని మించిన ఇంకో ఆనందం ఉండదు. సత్య సాయిబాబా గారిది నవంబర్ 23న 100వ పుట్టినరోజు రాబోతుంది. ఆ సందర్భంగా సత్య సాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని సంకల్పాలు అయితే తీసుకొని కొన్ని కార్యక్రమాలు భజనలు చేయాలన్న ఉద్దేశంతో మన ఖమ్మం వాసుల్లో అయిన సత్య సాయిబాబా భక్తులు అయితే కొన్ని భజన కార్యక్రమాలు కొన్ని సంకల్పాలు అయితే తీసుకున్నారు, కొన్ని విశేష కార్యక్రమాలు అయితే తీసుకున్నారు. సో వాటికి సంబంధించిన వాటి గురించి వివరాలు అయితే మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నేను విన్నది ఏంటంటే సత్య సాయిబాబా గారి పుట్టినరోజు సందర్భంగా సత్య సాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఏంటి అసలు ఆ కార్యక్రమాలు ఏంటి? మా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ అనేది వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ ఇది స్వామివారిది రాబోయే 100వ జన్మదినోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు వాళ్ళు రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి సాయి సెంటర్స్ అన్ని కూడా వారికి పరిధిలో వీలైనటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళు నిర్వహించుకుంటూ వెళుతున్నారు. అయితే దాంట్లో భాగంగా రాబోయే నవంబర్ 23 వరకు ముందు రోజు ఆ నవంబర్ 23 రోజు కన్నా ముందు 100 రోజులు సాయి భక్తులందరూ కూడా ప్రత్యేక దీక్షా కార్యక్రమాలు తీసుకొని వారి సెంటర్స్లో వారి ఊర్లలో జరిగేటటువంటి నగర సంకీర్తన, సాయంత్రం భజన కార్యక్రమం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం, వైద్య సేవలు, బాల వికాస్ పిల్లలకి ప్రత్యేకమైన కార్యక్రమాలు, బాల వికాస్ పిల్లలతో కల్చరల్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా ఉధృతంగా కంటిన్యూస్గా చేయమనేటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వకుంటూ వస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడైతే ఈ భజన కార్యక్రమం ఏమైతుందో దాన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. భగవాన్ బాబా వారు ప్రతి నెల 19వ తారీఖుని మహిళా దినోత్సవం అని చెప్పేసి మహిళలకి కేటాయించడం జరిగింది. ఆ రోజు ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన మొదలుకొని సాయంత్రం భజన మరియు మంగళహారతి వరకు కూడా మహిళలకే ఆ రోజు వాళ్ళే నిర్వహిస్తుంటారమ్మా. దానికి బాబా వారి యొక్క ఇచ్చినటువంటి ప్రత్యేక వాళ్ళకి అదృష్టం, మహిళలను గౌరవించుకున్నటువంటి యొక్క దాంట్లో భాగంగా దాన్ని మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. భగవాన్ బాబా వారు అన్ని మతాలు సమానమే, సర్వమత సమ్మతమే సాయి మతము అనేక ప్రత్యేకతని మనందరికీ కూడా భక్తులందరూ కూడా స్వామి భక్తుల ముందు ఉంచారు. దాన్ని ఫాలో అవుతూ ఈ సాయి భజన్స్లో కూడా యేసుక్రీస్తు, అల్లా, శివుడు, రాముడు, కృష్ణుడు, సాయి అన్నటువంటి అన్ని దేవుళ్ళ యొక్క నామాలు వచ్చేటట్టు భజన పాటలు నిర్వహిస్తుంటూ జరుగుతుంటుందమ్మా. చూశారు కదండి, ఇక్కడైతే ఈ భజన బృందం అయితే నిజంగా చాలా చక్కగా అయితే భజనలు చేశారు, సంకీర్తనలు చేశారు, హనుమాన్ చాలీసా కూడా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. సో వీళ్ళతోటైతే ఒక పాట అయితే పాడిద్దాం మనం. ఒక పాట. స్వామి వీరాంజనేయ నీ మైమలు చూడా కన్నుల పండుగలే, కన్నుల పండుగలే, ఆ ఆ ఆ ఆ ఆ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ మా దివ్యకాయ ప్రతి దివ్యకాయ కృష్ణానది గలగలలో కరుణామృత ధారలలో, కృష్ణానది గలగలలో కరుణామృత ధారలలో, వాయునందన స్వామి వజ్ర శరీరా, వాయునందన స్వామి వజ్ర శరీరా, కరుణాసాగర నంబితిమయ్య కరుణించి మమ్మేలు, కరుణాసాగర నంబితిమయ్య కరుణించి మమ్మేలు, నీ భక్తుల బ్రోచేటి భగవంతుడనివయ్య, నీ భక్తుల బ్రోచేటి భగవంతుడనివయ్య, కలలైనా ఒకసారి కనిపించగరావయ్య, కలలైనా ఒకసారి కనిపించగరావయ్య, నేనే నీ బంటునయ్యా స్వామి వీరాంజనేయ, వాయునందన స్వామి వజ్ర శరీరా,
కరుణాసాగర నమ్మితిమయ్యా కరుణించి మమ్మేలు. చక్కనైన సంపెంగ ముద్ద మందారాలు, చక్కనైన సంపెంగ ముద్ద మందారాలు, మెరిసేటి మాలలన్నీ నీ మెడలో వేసితిని, మెరిసేటి మాలలన్నీ నీ మెడలో వేసితిని. పరిమళ గంధముతోనా, పరిమళ గంధముతోనా పరమాత్మ పూజలందుకు. వాయునందన స్వామి వజ్ర శరీర, కరుణాసాగర నమ్మితిమయ్యా కరుణించి మమ్మేలు. నారీకేళములతోడ నైవేద్యములతోడ, నారీకేళములతోడ నైవేద్యములతోడ, నీరాజన మంత్ర పుష్ప అర్చనలే చేసిదిమి. భజరే భజరంగ బలిరే, భజరే భజరంగ బలిరే స్వామి వీరాంజనేయ. వాయునందన స్వామి వజ్ర శరీర, కరుణాసాగర నమ్మితిమయ్యా కరుణించి మమ్మేలు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, మా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం. జై బోధ పవన్ సన్మానకి జై, రాజారాం భగవానికి జై. సర్వాంతర్యామి సత్య సాయి రామా, సర్వాంతర్యామి సత్య సాయి రామా, సర్వాంతర్యామి సత్య సాయి రామా, సర్వాంతర్యామి సత్య సాయి రామా, సర్వమంత్ర రూప సత్య సాయి రామా, సర్వమంత్ర రూప సత్య సాయి రామా, సర్వమంత్ర రూప సత్య సాయి రామా, సర్వమంత్ర సత్య రూప సాయి రామా. శరణం 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 సత్య సాయి రామా, శరణం 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 సాయి రామా, శరణం 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 సత్య సాయి రామా, శరణం 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 సత్య సాయి రామా, సర్వాంతర్యామి సత్య సాయి రామా, సర్వాంతర్యామి సత్య సాయి రామా, సర్వాంతర్యామి సత్య సాయి రామా. సర్వాంతర్యామి సత్య సాయి రామా. చాలా 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 చక్కగా పాడారండి. నిజంగా చాలా అద్భుతంగా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడైతే సత్యసాయి సేవా సంస్థ యొక్క జిల్లా అధ్యక్షులు దమ్మలపాటి సుధాకర్ గారు ఉన్నారు. ఆ సుధాకర్ గారు అయితే ఆ సేవా సంస్థ యొక్క అంటే కార్యక్రమాలు నిర్వహణ ఎలా జరుగుతుంది, మన సత్యసాయి బాబు గారి రేపు నవంబర్ 23న వచ్చే 100వ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సాయిరామ్ అండి. సాయిరామ్, చెప్పండి. అంటే సత్యసాయి బాబాది రేపు నవంబర్ 23న 100వ పుట్టినరోజు రాబోతుంది అని విన్నాము. సో ఆ దాని సందర్భంగా ఎటువంటి సేవా సంస్థలు సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు మీరు? ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. సత్యసాయి సేవా సంస్థ పుట్టపర్తి బేస్డ్ గా ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో ఈ సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న భగవాన్ బాబా వారు మానవ సేవే మాధవ సేవ అనే సత్సంకల్పాన్ని ప్రపంచ మానవాళికి ఆదర్శంగా చూపిస్తూ నిరూపిస్తుండటం వల్ల మానవాళి సంస్కరణ కోసం దానిలో భాగంగా ఖమ్మం జిల్లాలో గత 50 సంవత్సరాలుగా సత్యసాయి సేవా సంస్థ ఖమ్మం జిల్లా భక్తులు సేవాదులు అందరూ కలిసి నామము సేవలు తరిస్తూ దానిలో భాగంగా ఈ సంవత్సరం విశేషము ప్రపంచ విశ్వ మానవాళి పండుగ జరగబోతుంది. రేపు నవంబర్ 23 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంత్యోత్సవాలు. మానవాళికి ఏ అవతారంలో కూడా శతజయంత్యోత్సవాలను చూసే అదృష్టం మనకు కలగలేదు. కానీ ఈనాటి భూమి మీద విశ్వ మానవాళికి శతజయంత్యోత్సవాలు జరుపుకునే అవకాశము, ఆ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసే అవకాశము భగవాన్ బాబా వారు మానవాళికి అందరికి ఇవ్వటము. దానిలో భాగంగా ఖమ్మం జిల్లా సత్యసాయి సేవా సంస్థ గత 50 సంవత్సరాలుగా విద్య, వైద్య, త్రాగునీరు రంగాలలో అనేక రకాల సేవలు చేస్తూ ఈ జిల్లాలో వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, వేద పాఠశాలలు, మరోసారి వెటర్నరీ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, హోమియో క్యాంపులు, ఆయుర్వేదం పర్మనెంట్ సెంటర్స్, హాస్పిటల్స్, అనేక గ్రామ సేవలు, వెటర్నరీ సేవలు, అనేక రకమైన సేవలు. ఇది అది కాదు, భగవాన్ బాబా వారు మాకిచ్చిన శక్తి, మాకిచ్చిన సంకల్పము. ఈ సమాజంలో మానవాళికి ఏదైనా కించిత్ ఇబ్బంది వచ్చితే దాంట్లో మా వంతుగా మేమన్నా సేవ చేయగలుగుతాం అనే భావనతో మమ్మల్ని వారిచ్చిన సంస్కారం చేత గ్రామాన ప్రతి పట్టణంలోనే అనేక రకమైన సేవలు. రీసెంట్లీగా ఖమ్మం జిల్లాలో లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు కూడా 30-40 రోజుల పాటు అనేక రకాల సేవలు. అట్లాంటి సేవలు ఎందుకంటే మానవుల్లో ఉన్న అంతర్గతంగా దాగి ఉన్న భగవత్ శక్తిని మనలో వెలికి తీసుకోవడానికి ఆధ్యాత్మిక మార్గంతో పాటు సేవా మార్గం ఉంటే తప్ప ఆ ఉన్న స్థితికి మనం వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి భగవాన్ బాబా వారు ప్రతిదీ కూడా వారు చేసి చెప్పి చూపించటం వల్ల దాని ఆచరణలో మానవాడికి సులువైన మార్గాలు, సరళమైన భాషలు చెప్పడం వల్ల భగవాన్ బాబా వారు ఆ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పంచభక్ష పరాన్ని ఎలా అయితే వడ్డిస్తామో ఆ విధంగా
మానవాళికి జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం భగవాన్ బాబా వారు ఇచ్చిన సందేశము ఆచరణలో మేము కూడా దాన్ని ఎంతో కొంత ఆచరిస్తూ మా శక్తి మేరకు మేము చేస్తున్నాం. ఈ సంవత్సరము ఈ యొక్క శత జయంత్యోత్సవంలో భాగంగా ఖమ్మం జిల్లాలో విశేషంగా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని ఒక అత్యంత అద్భుతమైన నూతన ఆధ్యాత్మిక కార్యక్రమం శ్రీ సత్యసాయి ప్రేమరథ యాత్ర. ఈ శ్రీ సత్యసాయి ప్రేమరథ యాత్ర ఖమ్మం జిల్లాలో 720 కుగ్రామాలు మొత్తం పంచాయతీలు కలిపి ప్రతి గ్రామాన భగవన్ నామం, భగవత్ సేవ, భగవద్ దర్శనం జరగాలని రథయాత్ర ద్వారా భగవంతుడు సంకల్పించుకొని ఈ రోజున 587 గ్రామము ముదిగొండ మండలం వెంకటాపురం జరుగుతుంది. ఈ రోజున ఇంకొక రాబోయే 2-3 నెలల పాటు జనవరికి 26కి ఈ రథయాత్రని కంప్లీట్ చేసుకొని రథయాత్ర ద్వారా సుమారు ఒక 5,000 మంది కళా బృందాలతో, చెక్క భజనలు, కోలాట బృందాలు, హనుమాన్ చాలీసా బృందాలు అందరం కలిసి, సాయి భక్తులు అందరం కలిసి రేపు జనవరి 26న ఒక 5,000 మందిలో పుట్టపర్తి చేరే విధంగా సంకల్పం చేయడం జరిగింది. ఈ రేపు నవంబర్ నాటికి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలు, ఆగస్టులో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు, సెప్టెంబర్, అక్టోబర్ అంతా మహాన్యాస రుద్రాభిషేకాలు, గ్రామాన వీలు అవకాశం ఉన్న చోట రుద్రాభిషేకాలు. ఏమిటంటే లోక కళ్యాణం కోసం, సమస్త లోకా సుఖినో భవంతు ఏదైతే సంకల్పం చేస్తామో దానికి అనుగుణంగా ఆచరణలో మనమందరం కూడా ఖమ్మం జిల్లాలో దీన్ని ఆచరణలో ముందుకు తీసుకెళ్తే హనుమాన్ చాలీసా కూడా, హనుమాన్ చాలీసా టీముతో హనుమాన్ చాలీసా ఈ రోజు ఈ యొక్క కిలారి శ్రీనివాస గారి ఇంట్లో ప్రతినిత్యము ఖమ్మం సమితిలో, ఖమ్మం జిల్లాలో ప్రతినిత్యము ఉదయం నగర సంకీర్తన, సాయంత్రం భజన జరగడం చాలా విశేషం. దానిలో భాగంగా స్పెషల్ అకేషన్స్ లో ఇలాంటి సందర్భాల్లో ఉదయం హనుమాన్ చాలీసా, సాయంత్రం ఈ రోజున విశేషంగా ఇక్కడ మైలాడే జరగబోతుంది. మైలాడేకి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ రాబోతున్నారు. మైలాడే ప్రతి సంవత్సరం ప్రతి నెల 19వ తారీఖు మైలాడే నిర్వహించుకుంటాం. ఆ మైలాడే రోజున వాళ్ళు భగవన్ నామం, భగవత్ సంకల్పించుకొని సేవలు, నామము రెండు, అంటే మానవాళికి సమాజంలో మనందరం కూడా మానవ సేవని మాటల్లో కాకుండా దాని ఆచరణలో ప్రయత్నం చేయగలిగితే ఎంతో కొంత మనం అంతర్గత శక్తిని, మన శక్తిని మనం ఉద్ధరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భగవాన్ బాబా వారి మాటల్లో, ఆచరణలో మేము కూడా ఆచరణ తీసుకొని ఈ రీతిగా రాబోయే 6 నెలలు 8 నెలల పాటు, ఒక సంవత్సర కాలం పాటు ఈ సత్యజయంత్యోత్సవాలలో శాశ్వత సేవలు, ఇలా మళ్ళీ టెంపరీ సేవలు, అన్ని రకాల సేవలు నామము మేము సంకల్పించుకు చేస్తున్న భాగంగా ఈ యొక్క విశేషంగా ఈ రోజున ఇక్కడ హనుమాన్ చాలీసా జరిగే సందర్భంగా ఇప్పుడే వరలక్ష్మి వ్రతాలు ముదిగొండ వెంకటాపురం చేసుకుని వచ్చాము. ప్రతి నిత్యము భగవన్ నామము, సేవ తరించే భాగ్యాన్ని ఇచ్చిన భగవాన్ బాబా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మా రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన సర్క్యులర్స్ ప్రకారంగా, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇచ్చిన సర్క్యులర్స్ ప్రకారంగా రేపు 23-24 ఆల్ ఇండియా లెవెల్లో 6,300 గ్రామాల్లో శతజయంత్యోత్సవ గ్రామోత్సవాలు నిర్వహించుకునే సందర్భంగా ఖమ్మం జిల్లాలో 9 గ్రామాల్లో సంకల్పించుకొని రేపు 23-24 గ్రామ సంబరాలు కూడా నిర్వహిస్తున్నాం. ఓవరాల్ గా కళా బృందాలని సెప్టెంబర్ 23ని ఒక 1000 మంది కళా బృందాలని సత్కరించబోతున్నాం రేపు సెప్టెంబర్లో. ఈ రీతిగా అన్ని రకాల వర్గాల పీపుల్ని, అన్ని కులమత భేదాల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సత్యసాయి సేవా సంస్థ ప్రతినిత్యము సమాజంలో అందరం ఒకటే, ప్రేమ, సేవ అనే మన 2 రెక్కలతో మనం జీవించాలనే భావనతో అలాంటి భావాలని సమాజంలో తీసుకెళ్లే ప్రయత్నం, మమ్మల్ని మేము ఉద్ధరించుకునే భాగంలో మమ్మల్ని మేము ఈ యొక్క సాధనలో ప్రతినిత్యం ప్రయత్నం చేస్తూ మేము ఆనందపడుతుంది, మా కుటుంబాల్లో, మా యొక్క సమాజంలో ఆనందపడుతుంది. ఈ ఫలాలని అందరికి అందాలని, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సమైక్యంగా ఉండాలి, అన్నదమ్ముల, అక్కచెల్లెలు అందరూ హ్యాపీగా ఉండాలి, ప్రతి జీవిని మనం ప్రేమించగలగాలి. సర్వజీవ కేశ నమస్కారం చెప్తారు కదా, ప్రతి జీవినిలో మనం భగవంతుడు చూడగలిగే స్థితిని మనం ఎదగాలని, అలాంటి ప్రాక్టికల్ సాధన కోసం భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం, మాకు ఇచ్చిన శక్తి మేరకు అందరం కలిసి వేరాల్ వన్ అనే భావంతో ఆ ప్రేమ సేవ అనే భావాలను మరింతగా సమాజం తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని, ప్రకృతిని ఆరాధించాలని, ప్రకృతి వికృతంగా మనము బిహేవ్ చేయకూడదు, ప్రకృతిని ఆరాధించే ప్రయత్నంలో భాగంగా రేపు రాబోయే సెప్టెంబర్లో ఈ యొక్క ఖమ్మము వరద వృద్ధిని మేము లాస్ట్ ఇయర్ మొక్కడం జరిగింది. ఆ మొక్కకు అనుగుణంగా ఈ సంవత్సరం ఒక 2-3 వేల మందిని అక్కడ సమీకరించుకొని గంగా రుణం తీర్చుకోవడం కోసం అక్కడ మహాన్యాస రుద్రాభిషేకం కూడా సంకల్పం చేసుకున్నాం. రాబోయే రోజులు అలాంటి విపత్తులు సంభవించకుండా ప్రకృతిని మనం ఏ విధంగా ఆరాధిస్తే ప్రకృతి మన ప్రేమిస్తుంది అనే సంకల్పంతో వచ్చే సెప్టెంబర్లో సత్యజయంత్యోత్సవాల భాగంగా ఖమ్మం మానవాళి మొత్తం అందులో ఇన్వాల్వ్ చేసుకొని, అంటే ఈ రకమైన వినూత్నమైన సేవలు భగవంతుడు ఏ రకమైన మాకు ఆ సేవలు మాకు ఇస్తారో మాకు తెలియదు. ఆ శక్తిని, ఆ యుక్తిని ఆయన ఇస్తే దాని మేరకు మా ప్రయత్నం ఏంటంటే అందరం ఆల్ వన్ అనే భావన, అందరికి ఒక జీవిత లక్ష్యం ఉండాలి, త్యాగభావాలు పెంచుకోవాలి, అందరిని ప్రేమించాలి, అందరిని సేవించాలి, స్వార్థభావాలు తగ్గాలి, ప్రకృతిని ప్రేమించాలి, ప్రతి జీవిని ప్రేమించాలి అనే ఆ సత్సంకల్పం ఆశయంతో భగవాన్ బాబా వారు ఈ ప్రపంచ మానవాళికి ఇచ్చిన సత్సంకల్పం ఆశయాల్ని సత్యసాయి సేవా దళ్, సత్యసాయి భక్తులు, సమాజంలో ఉన్న మంచి వ్యక్తులు అందరూ కూడా విశేషంగా మరొక విశేషం, ఇక్కడ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యము 500 మందికి ప్రతిరోజు అటెండెన్స్కి
సత్యసాయి నిత్యాన్న ప్రసాదం అంటే అటెండెన్స్కి కుగ్రామాల నుంచి నిరుపేదలు వస్తారు అక్కడికి, పేషెంట్స్కి ప్రభుత్వం ఇస్తుంది. అటెండెన్స్కి ప్రతిరోజు 400 నుంచి 500 మందికి అటెండెన్స్కి ప్రతినిత్యము సత్యసాయి సేవాదలే వంట ప్రసాదం ప్రిపేర్ చేసి ప్రసాద వితరణ, క్లీనింగ్తో సహా పరిశుభ్రత చేయటం కూడా అన్ని సేవలలో కూడా సత్యసాయి సేవలు పాల్పంచుకోవడం. దానిలో ప్రతిరోజు నిత్యం మ్యారేజెస్, బర్త్డేజెస్, ప్రతి శుభకార్యంలో కూడా ఆ సేవలో అందరూ కూడా అక్కడ రావడం, ఆ సేవలో పాల్పంచుకోవడం అనేది ఖమ్మం ప్రజానికానికి, ఖమ్మం మానవాళికి ఇచ్చిన సంస్కారము. సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఈ సేవ అవకాశం ఇచ్చిన సమాజానికి, ముఖ్యంగా సాయి భక్తులకి, సాయి సేవాదులకి, భగవాన్ బాబా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్టీవీ, సన్ టీవీ వారు, సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం. థ్యాంక్ యూ.